మనం ఈ వీడియోలో మన భారతదేశంతో అంతర్జాతీయ భూ సరిహద్దును పంచుకుంటున్న దేశాల గురించి, అలాగే ఎక్కువ భూ సరిహద్దు కలిగిన దేశాలు, తక్కువ భూ సరిహద్దు కలిగిన దేశాలు, అదేవిధంగా మన భారతదేశంలో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాల గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ముందుగా ఇండియాతో అంతర్జాతీయ భూ సరిహద్దు పంచుకుంటున్న దేశాలు మొత్తం 7. అందులో ఒకటి పాకిస్తాన్. పాకిస్తాన్ అనేది భారతదేశానికి ఈ ప్రాంతంలో ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అనేది భారతదేశానికి ఈ ప్రాంతంలో ఉంటుంది. తర్వాత వచ్చేసి చైనా. చైనా వచ్చేసి భారతదేశానికి ఈ ప్రాంతంలో ఉంటుంది. తర్వాత నేపాల్. నేపాల్ వచ్చేసి భారతదేశానికి ఈ ప్రాంతంలో ఉంటుంది. నెక్స్ట్ భూటాన్. భూటాన్ అనేది భారతదేశానికి ఈ ప్రాంతంలో ఉంటుంది. తర్వాత వచ్చేసి బంగ్లాదేశ్. బంగ్లాదేశానికి భారతదేశానికి ఈ ప్రాంతంలో ఉంటుంది. నెక్స్ట్ మయన్మార్. మయన్మార్ అనేది భారతదేశానికి ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ విధంగా ఈ 7 దేశాలు మన భారతదేశంతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఎక్కువ పొడవైన భూ సరిహద్దు కలిగిన దేశం వచ్చేసి బంగ్లాదేశ్. తర్వాత తక్కువ పొడవైన భూ సరిహద్దు కలిగిన దేశం వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. ఈ 7 దేశాలు కూడా 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 111 జిల్లాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఈ 7 దేశాలు, ఒక్కొక్క దేశం ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్నాయో మ్యాప్ పాయింటింగ్ ద్వారా క్లారిటీగా తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.